హలో అందరికీ, వెల్కమ్ టు సంతోషి వరల్డ్. వెల్కమ్ టు మై ఛానల్. హలో అందరికీ, అందరూ బాగున్నారా? ఈ వీడియోలో అయితే మేము ఈ సంక్రాంతికి శ్రీనగర్ ఉత్తరాఖండ్ నుండి మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఆ జర్నీ వ్లాగ్ అన్నమాట ఇది. తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇంత దూరం నుండి 1 year తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్తున్నాము. మరి ప్యాకేజ్ మామూలుగా ఉంటుందా? చాలా గట్టిగానే అయ్యింది. 1 week నుంచి నేనైతే ప్యాకింగ్ చేస్తూనే ఉన్నాను. అయినా కూడా లాస్ట్ నైట్ వరకు జరుగుతూనే ఉంది. ఇంట్లో వాళ్ళందరి కోసం ఇక్కడ ఏం స్పెషల్ ఉంటాయో అవి తీసుకువెళ్ళాలి అనుకుంటే ఇక్కడ స్పెషల్ అనిపించినవి, స్పెషల్ గా దొరికినవి ఒక్క స్వెటర్స్ అండ్ హుడీస్ మాత్రమే. ఇంట్లో వాళ్ళందరికీ మంచి మంచి స్వెటర్స్, హుడీస్ అయితే సెలెక్ట్ చేసి పర్చేస్ చేసి అయితే తీసుకెళ్తున్నాను. అందరికీ నచ్చాలనే కోరుకుంటున్నాను. జనరల్ గా ఊరు వెళ్ళాలన్నా, ట్రిప్ వెళ్ళాలన్నా ప్యాకింగ్ అంటూ ఒక ఐడియా ఉంటుంది. కానీ మాలాగా ఇయర్లీ వన్స్ ఇంటికి వెళ్ళేటప్పుడు ప్యాకింగ్ ఎంత కష్టం అవుతుందంటే ఏవి వదిలేయాలో తెలీదు, ఏవి పట్టుకెళ్లాలో తెలీదు. వదిలేసినవి పట్టుకెళ్లాలనిపిస్తుంది, పట్టుకెళ్ళిన తర్వాత ఇవి ఎందుకు తీసుకొచ్చామా అనిపిస్తుంది. నా సిచ్యువేషన్ కూడా అదే. కానీ ఓకే, 3 years నుండి అలవాటు అయితే అయిపోయింది. సో మొత్తానికి సంక్రాంతికి ఇంటికి వెళ్తామా లేదా, టికెట్స్ దొరుకుతాయా దొరకవా అన్న టెన్షన్ తో లాస్ట్ మినిట్ లో అయితే అన్ని కుదిరాయి మాకు. ఇక చకచకా రెడీ అయిపోయి ఉత్తరాఖండ్ నుంచి ఆంధ్ర జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎక్కడికి? మా చిట్టు తల్లి మాటల్లోనే వినేయండి. ఊరు వెళ్తున్నాం, ఇంటికి వెళ్తున్నామా? చెప్పు, ఫోన్లో చెప్పు, ఫోన్లో అక్క చెప్పు, ఇంటికి వెళ్తున్నామని చెప్పు. ఇక అలా అయితే ఇంటి దగ్గర నుంచి జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మేము ఉండేది శ్రీనగర్ లో, బాగా హిల్ ఏరియా కాబట్టి అక్కడ నుంచి మనకి మాక్సిమం వెహికల్స్ అనేవి ఉండవు. మనం స్పెషల్ గా బుక్ చేసుకోవడమే. సో మొత్తానికి అయితే శ్రీనగర్ నుండి ఫస్ట్ అయితే రిషికేశ్ వరకు వెళ్ళాలి. ఇక చూసేయండి, జలజల పారే అలకనంద అందాలు, పచ్చని ఎత్తైన కొండల అద్భుతాలు, మధ్యలో భయపెట్టే లోయలు, ల్యాండ్ స్లైడ్స్, కానీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగించే అద్భుతమైన సీనరీస్. ఈ ప్రకృతి సౌందర్యాలన్నీ నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇక్కడ విపరీతంగా ఉన్న మంచు వల్ల, మంచు పొగ వల్ల వీడియో అయితే కొంచెం బ్లర్ గానే కనిపిస్తుంది. కానీ కొద్దిసేపటి తర్వాత అయితే చాలా క్లారిటీగానే వచ్చింది. కార్ విండో తీసే అవకాశం కూడా లేదు, చలి చంపేస్తుందండి. కనిపించట్లేదు. గానీ శ్రీనగర్ టు రిషికేశ్ వెళ్ళడానికే మినిమం 4.5 hours 5 hours పడుతుంది. అది కూడా మధ్యలో ఎటువంటి డిస్టర్బెన్సెస్, ట్రాఫిక్ జామ్స్, ల్యాండ్ స్లైడ్స్ లేకపోతే. చూడ్డానికి ఇక్కడ నేచర్ ఎంత అందంగా ఉంటుందో జర్నీ అంత రిస్కీగా ఉంటుంది. ఇక్కడ మా చిట్టితల్లి అయితే ఇంకా ఇప్పుడేగా బయలుదేరాం నవ్వుతూనే ఉంది. చూడండి, ఇక్కడ ఒక మెటల్ బ్రిడ్జ్ అయితే ఉంది. ఇదైతే మనుషులు అలాగే 2-wheeler బైక్స్ వెళ్ళడానికి అనమాట. ఆ కొండ నుంచి ఈ కొండకి ఒక నార్మల్ బ్రిడ్జ్. ఇక్కడ చూడండి, ఇక్కడైతే రూట్ కోసం తవ్విన కొండకైతే మొత్తం కాంక్రీట్ తో కోట్ చేసేసారు. ఎందుకంటే ఎక్కువ టైమ్స్, చాలా మల్టిపుల్ టైమ్స్ ల్యాండ్ స్లైడ్స్ అయితే గనక అలా అవ్వకుండా ఉండడానికి ప్రికాషన్ కోసం బాగా డేంజర్ గా ఉన్న ప్లేసెస్ లో ఇలా స్లో ప్రొటెక్షన్ కోసం కాంక్రీట్ తో అయితే కోట్ చేస్తారు. లోపల ఇంకా చాలా వర్క్ ఉంటుంది. ఇక అలా ముందుకు సాగిపోతూ ఉంటే అప్పుడే నిద్ర లేచినట్టు ఆ సూర్య భగవానుడు కొండల మధ్యలోంచి ఎంత అందంగా ఉదయిస్తున్నాడో చూడండి. అద్భుతంగా ఉంది చూడ్డానికి సీనరీ అయితే. మీరు కూడా చూసి ఆనందించండి. ఈ మెలోడీ విన్నట్టు ఆ సీనరీ కూడా చూసినప్పుడు మనసులో అదే బీట్ ప్లే అవుతుంది. నేనైతే వీడియో షూట్ చేయడం కూడా ఆపేసి సీనరీనే చూస్తూ ఉండిపోయా కొద్దిసేపు. అంత అందంగా ఉంది. కార్ విండో ఓపెన్ చేసి షూట్ చేద్దామన్నా, కార్ విండో ఓపెన్ చేసి చూద్దామన్నా చలి మాత్రం చాలా ఎక్కువగా ఉంది. చూడ్డానికి ఎండ అయితే కనిపిస్తుంది గానీ వీడియోలో మాకు మాత్రం ఎటువంటి ఎండ కూడా లేదు. బాగా చలిగా ఉంది. విండో ఓపెన్ చేస్తే మాత్రం మా వల్ల కావట్లేదు. మాకే కష్టంగా ఉందంటే మా చిన్ని తల్లికి ఇంకెంత చలేస్తుంది. అందుకనే అసలు విండో ఓపెన్ చేసే ప్రసక్తే లేదు. ఇంకా ఇక్కడ చూపిస్తున్న కొండలైతే ఎంత అందంగా ఉన్నాయంటే చూడ్డానికి కనుచూపు మేరల్లో అన్ని కూడా ఎత్తైన కొండలే. అలా ఈ మంచి సీనరీస్ ని చూసుకుంటూ ముందుకి కదిలిపోతూ ఉన్నాము. ఇంకా దారిలో అయితే చాలా కూడా స్లైడ్ వర్క్స్ అయితే అవుతున్నాయి. ఇంకా మా చిట్టు తల్లి అయితే వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ నాన్న ఒళ్ళో బజ్జుకుంది. నాకు కూడా వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా
అలా వామిటింగ్ ని కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇక్కడ కొండల మీద చూసారు కదా ఇల్లు అన్ని ఎలా కట్టి ఉన్నాయో. ఇక్కడ చూపిస్తున్న ఇల్లు అన్ని కూడా కొండకి అంచు భాగంలో కట్టినవే. నాకైతే కొండ అంచున ఇలాంటి హౌస్ కన్స్ట్రక్షన్స్ ఎలా చేస్తారో కూడా అర్థమే కాదు. చాలా టఫ్ కదా. ఇక్కడ చూడండి అలకనంద నది ఎంత జలజలా పారుతుందో. ఇలాంటి అందమైన సీనరీ చూసినప్పుడు మంచి మెలోడీ సాంగ్స్ గుర్తొస్తాయి కదా. మంచి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ లో నది అయితే మెరిసిపోతుంది అసలు. ఇంకా సైన్ బోర్డ్ కూడా వచ్చేసింది దేవప్రయాగ్ కి. దేవప్రయాగ్ అనేది చాలా పవిత్రమైన ప్రదేశం. చార్ధామ్ యాత్రలో ఇది కూడా ఒక పాపులర్ స్టాప్. ఇక్కడే అలకనంద నది అలాగే భగీరథి నది రెండు కూడా సంగమించి గంగా నది అయితే ఉద్భవిస్తుంది. ఇక్కడ నేను మీకు లాంగ్ షాట్ లో చూపించిన వీడియో ఉంది కదా, ఆ లాంగ్ షాట్ లో చూపించిన ఫోటో ఇదేనండి. దేవప్రయాగ్ గురించి అన్ని డీటెయిల్స్ తో పాటు మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ తో కూడా వీడియో నేను అతి తొందరలోనే చేసేస్తాను, రెడీగా ఉండండి. ఇంకా ఇక్కడ నేను చూపిస్తున్నది ఏంటో తెలుసా? సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ. అవునండి, కేంద్ర సాంస్కృతిక విశ్వవిద్యాలయం. ఇది సెంట్రల్ గవర్నమెంటే రన్ చేస్తుంది. చూసారు కదా ఎంత బాగుందో, ఎంత పెద్దగా ఉందో. మేమైతే విండోలోంచే వీడియో తీసాను. చలి వల్ల తప్పలేదు, విండో ఓపెన్ చేసే ఆప్షన్ లేదు. మీ క్లారిటీ కోసం క్లియర్ పిక్చర్స్ కూడా పెట్టేస్తున్నాను చూడండి. ఈ సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీని సెంట్రల్ గవర్నమెంటే రన్ చేస్తుంది. ఇంకా అది దాటి ముందుకు వెళ్తే మా చిన్ని తల్లి వామిటింగ్ కూడా చేసుకుంది. అసలు ఏది తినిపించి తాగిపించకుండా తీసుకొచ్చినా కూడా వామిటింగ్ అయితే కన్ఫర్మ్. పైనుంచి రిషికేష్ వరకు వస్తే పాపకే కాదు నాకు కూడా ఫుల్ వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఎందుకంటే ఆ రోడ్లు, ఆ మంచు, ఆ గాలి అలా ఉంటుంది. ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ ఒక టన్నెల్ ప్రాజెక్ట్ కూడా కనిపించింది. అసలు ఇంత హిల్ ఏరియాస్ లో టన్నెల్ ప్రాజెక్ట్ అంటే సాహసమనే చెప్పాలి. ఇక అలా ముందుకు వెళ్ళిపోతుంటే మాకైతే శివాలయం కూడా కనిపించింది. చూసారా శివయ్య, శివలింగం ఎంత అద్భుతంగా చెక్కారో కదా. అప్పటికే మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి ఒక 3.5 hours పైన అయిపోయింది. సరేలే విండో తీసి చూద్దామని ట్రై చేశాను. చలి మాత్రం చాలా బీభత్సంగా ఉంది. చలి ఎలా ఉన్నా చూడ్డానికి సీనరీస్ గానీ, లొకేషన్స్ గానీ, ఆ కొండలు, ఆ లోయలు, ఆ నది ఎంత అందంగా ఉన్నాయో. నిజంగా ఒక ఐ ఫీస్ట్. ఇది నేచర్ ని మించిందే లేదు అసలు దేవుడు సృష్టించిన వాటిలో. సో ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మధ్యలో కొన్ని హాల్స్, దాబాలు, టీ షాప్స్ అన్ని కూడా వచ్చాయి. కానీ మాకే దిగి కనీసం ఒక కప్ టీ తాగడానికి కూడా టైం లేదు. చలి కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఇంకా అందమైన లొకేషన్స్ వస్తూనే ఉన్నాయి. మీరు కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా. ఇక మధ్యలో అయితే ఒక దగ్గర ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. చాలా దూరం వరకు వెహికల్స్ అన్ని అలాగే ఉండిపోయినాయి చాలా సేపు. ఇక్కడ మేమైతే ఎంత టెన్షన్ పడ్డామంటే టైం కి చేరుకుంటామా లేదా ఎయిర్పోర్ట్ కి అని. ఈ ట్రాఫిక్ జామ్ అనేది ల్యాండ్ స్లైడ్ వల్లే జరిగింది. సో ఆ వర్క్ అనేది చేస్తూ ఉన్నారు అక్కడ వర్కర్స్. ఆల్రెడీ మేము వచ్చే కన్నా ముందే ట్రాఫిక్ జామ్ అయితే అయింది. సో మేము కూడా కొంచెం సేపు ట్రాఫిక్ జామ్ లో అట్లానే ఇరుక్కుపోయాము, తప్పలేదు. సో ఆ టైంలో నేనైతే కార్ దిగి బయట అయితే షూట్ చేసేసాను. ఎంత బాగుందంటే లొకేషన్. బయటకి చలి చంపేస్తున్న థర్మల్స్, స్వెటర్స్ అన్ని వేసుకొని కూడా కార్ లోంచి దిగి అయితే లొకేషన్ అయితే ఎంజాయ్ చేసేసాను. చూడండి ఎంత అందంగా ఉందో అసలు. కొంచెం ముందుకు వెళ్ళినా కూడా అక్కడ లోయలో పడిపోతాము. చాలా లోతుగా ఉంది. ఇక్కడైతే ఎమరాల్డ్ గ్రీన్ కలర్ లో మెరిసిపోతూ ఎంత అద్భుతంగా ఉందంటే అలకనంద నది. ఆ కలరే ఒక డిఫరెంట్ కలర్. ఎంత అందంగా ఉందో చూడండి. ఇంతకన్నా అందం ఉంటుందా అసలు? ప్రకృతిని మించిన సౌందర్యం ఉంటుందా? మొత్తానికైతే ట్రాఫిక్ చాలా సేపటికి ముందుకు కదిలింది. ఇంకలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ ఇల్లులు అయితే కనిపించాయి. వాటిని చూసినప్పుడల్లా నేను అనుకుంటా ఇంత కొండ అంచులో కన్స్ట్రక్షన్స్ ఎలా చేశారా బాబు అని. ఈ కొండలను చూస్తూ ఉంటే ఇన్ని కొండలు దాటుకుంటూ వచ్చామా అని అనిపిస్తుంది. ఇక ముందుకు వెళ్తూ ఉంటే వెహికల్స్ అన్ని కూడా ఆపేశారనమాట. చెప్పా కదా ఒక ల్యాండ్ స్లైడ్ అయ్యిందని. సో అక్కడైతే వెహికల్స్ దిగి అందరూ కూడా లొకేషన్
లొకేషన్స్ ని షూట్ చేసుకుంటూ మంచిగా నేచర్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా మా చిట్టి తల్లిని ఒక్కసారి కార్ దింపి మొత్తం లొకేషన్స్ అంతా చూపిద్దాము, ఆ వామిటింగ్ సెన్సేషన్ అంతా పోతుంది అని బయటకి అయితే తీసుకొచ్చేసాను. అదైతే కిందకి దిగంగానే అమ్మా ఇక్కడ కొండలున్నాయమ్మా చూడు, అక్కడ చందమామ ఉంటుందా అని అడుగుతుంది. మొత్తానికైతే చాలా సేపు జర్నీ తర్వాత ఒక్కసారి కార్ దిగి మంచిగా రిలాక్స్ అయ్యి కొంచెం రిఫ్రెష్ అయితే అయ్యాము. చాలా బాగుంది ప్లేస్ చూడడానికి. అక్కడ ఉండడానికి కూడా ఒక ఎంటీ ప్లేస్ అనేది ఉంది, కానీ ముందుకైతే వెళ్ళడానికి లేదు, ఎందుకంటే అంతా కూడా లోయే. సో ఓన్లీ అక్కడుండి మాత్రమే చుట్టూ లొకేషన్ ని చూసుకుంటూ ఒక వాల్యుబుల్ టైం అయితే స్పెండ్ చేసాము. ఆ వాల్యుబుల్ టైం అయితే స్పెండ్ చేసాం గానీ ఎయిర్పోర్ట్ కి టైం కి రీచ్ అవుతామా లేదా అని టెన్షన్ ఉంటూనే ఉంది మాలో. కొంచెం ముందుకెళ్లి వీడియో తీద్దామన్నా కూడా అస్సలు కుదరలేదు. అక్కడ ఆల్రెడీ వార్నింగ్ సైన్స్, వార్నింగ్ బోర్డ్స్ ఉన్నాయన్నమాట. మళ్ళీ ఇక్కడ చూసారు కదా, కొండకి మొత్తం కూడా కాంక్రీట్ తో కోట్ చేసేసారు. ల్యాండ్ స్లైడ్స్ అవ్వకుండా స్లైడ్ ప్రొటెక్షన్ కోసం ఇలా డేంజర్ ప్లేసెస్ లో అయితే కొన్ని చోట్ల కొండలకి అయితే కాంక్రీట్ అయితే కోట్ చేసేసారు. ఆ కాంక్రీట్ కోట్ చేసేటప్పుడు కూడా లోపల ఒక స్టీల్ రాడ్స్, అలాగే ఒక ఐరన్ మెస్ ఇలాంటివన్నీ పెట్టి చాలా పెద్ద వర్కే అవుతుందంట. మా దేవ అయితే చెప్పేశాడు నాకు. ఇక అలా ఈ కొండల్ని, లోయల్ని, నదులని దాటుకుంటూ ముందుకి సాగిపోతూ ఉన్నాము. ఆల్మోస్ట్ రిషికేష్ దగ్గరలో ఉన్నాము, కానీ ఇంకా చాలా దూరమే ఉందంట. ఇక్కడ నుండి ఉండే లొకేషన్స్ వేరేలా ఉంటాయన్నమాట. అన్ని పెద్ద పెద్ద చెట్లు, లోతైన లోయలు ఉంటాయి. సో అలా ముందుకి వెళ్ళిపోతూ ఉంటే మాకైతే ఒక బ్రిడ్జ్ అనేది కనిపించింది, ఒక చిన్న బ్రిడ్జ్. అందులోనూ కూడా నది పూర్తిగా మొత్తం అయితే ఆల్మోస్ట్ ఎండిపోయింది. ఇదంతా కూడా ఇక్కడ డ్యామ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు కదా, సో వాటి వల్ల. ఇక ఇప్పుడైతే రిషికేష్ లో బాగా ఫేమస్ అయిన పారాగ్లైడింగ్ ఉన్న ఏరియాకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచేనండి మొత్తం పారాగ్లైడింగ్ అనేది జరుగుతుంది. నేను చూపించిన ఆ గ్రీన్ కలర్ ఉంది కదా టవర్, సో అక్కడ నుంచే మొత్తం పారాగ్లైడింగ్, రోప్ వేస్ అన్ని కూడా ఉంటాయి. చాలా 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 డేంజర్, కానీ ఆ డేంజర్ ని కూడా, ఆ రిస్క్ ని కూడా ఎంతో ఇష్టంగా చేసే వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. అలాగే మూవీస్ లో కూడా చాలా వరకు చూపించే పారాగ్లైడింగ్స్ ఇక్కడే చేస్తారు. ఇక్కడ నేను చూపించినవి అయితే రివర్ రాఫ్టింగ్ బోట్స్ అన్నమాట. సో ఇంకా ఈ ఏరియా అంతా కూడా పారాగ్లైడింగ్ అలాగే రివర్ రాఫ్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. స్పెసిఫిక్ ఏరియా అన్నమాట. ఇంకా ఇప్పుడైతే మనం రిషికేష్ సిటీలోకి అయితే వచ్చేసామండి. చాలా సేపు జర్నీ తర్వాత ఊపిరి పీల్చుకున్నట్టు రిషికేష్ సిటీలోకి అయితే ఎంటర్ అయ్యాము. కానీ ఇక్కడ నుంచి మళ్ళీ మన రూట్ వేరే ఉంటుంది, ఎందుకంటే డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళాలి కదా. మళ్ళీ అక్కడ నుంచి డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ కి వెళ్లే రూట్ అనేది కొంచెం లోయలతో, చిన్న ఘాటీలతో ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడు దాకా ఎవ్వరం ఏమీ తినలేదు, ఎందుకంటే ఏది తిన్నా కూడా కిందకొచ్చే లోపు కక్కుకోవాల్సి వస్తుంది, కంపల్సరిగా వామిటింగ్స్ అనేవి అవుతాయి. సో నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఓన్లీ ఫ్రూట్స్ అయితే పెట్టేశాను, మంచిగా డైజెస్ట్ అవుతాయని. ఇంకా వెల్కమింగ్ బోర్డు కూడా వచ్చేసింది, వెల్కమ్ టు దేవభూమి ఉత్తరాఖండ్ అని. సో డెహ్రాడూన్ అనేది ఉత్తరాఖండ్ కి క్యాపిటల్ సిటీ, అది మనకి అందరికీ తెలిసిందే. ఇంకా అలా ముందుకి వెళ్ళిపోతూ ఉంటే రివర్ ప్రాజెక్ట్స్ అయితే అవుతున్నట్టున్నాయి. మొత్తం అన్ని కూడా ఎక్విప్మెంట్ తో అక్కడ ఫుల్ రెడీగా ఉన్నాయి. ఇక డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ కి వెళ్లే రూట్ అయితే ఇలా ఉంటుందండి. మనం హిల్ ఏరియా నుంచి కిందకి వచ్చేసినట్టే చాలా పీస్ఫుల్ గా, చాలా గ్రీనరీగా, పెద్ద పెద్ద చెట్లతో చాలా చాలా అందంగా ఉంటుంది. ఇదంతా కూడా ఒక మంచి మూవీ రొమాంటిక్ సాంగ్ లొకేషన్ లాగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఇక మనమైతే డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ లకి అయితే అడుగు పెట్టేసాము. నేను చూపిస్తున్నది డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్. చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. మా చిట్టి తల్లి కార్ ఆపంగానే దిగేసి డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది కూడా, ఎందుకంటే ఆల్రెడీ 2-3 టైమ్స్ వెళ్ళింది కాబట్టి బాగానే గుర్తుపట్టింది. మా అదృష్టం, మేము టైం కి రీచ్ అవ్వలేకపోయినా ఫ్లైట్ మాత్రం డిలే అయ్యి మాకైతే చాలా మంచి జరిగింది. ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల మా టెన్షన్ అయితే చాలా వరకు తగ్గింది. హ్యాపీగా ఎయిర్పోర్ట్ లకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక హడావిడి గందరగోళం అయితే మొదలైపోయింది. బ్యాగేజ్, చెక్ ఇన్, వెబ్ చెక్ ఇన్, బోర్డింగ్ పాసెస్ అన్ని కూడా మొత్తం అయితే ఫినిష్ చేసేసుకున్నాము. ఫ్లైట్ అయితే డిలే అయింది కానీ బోర్డింగ్ టైం అయితే అదే ఉంది. సో ఫాస్ట్ గా అన్ని ఫినిష్ చేసేసుకొని ఎయిర్పోర్ట్ అంతా కూడా ఒక రౌండ్ అయితే వేసేసాము. ఇక్కడ నేను చూపిస్తున్న ఐడల్స్ అయితే అద్భుతంగా ఉంటాయి. వీటి డీటెయిల్స్ అలాగే మిగిలిన జర్నీ డీటెయిల్స్ అన్ని కూడా పార్ట్ 2 వీడియోలో అయితే వచ్చేస్తాయి. పార్ట్ 2 వీడియో కోసం రెడీగా ఉండండి.